హలో హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన వీడియోలో మనము పాలిటిక్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం. మీకు వీడియో చెప్పే ముందు నేను డైలాగ్ చెప్తా. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్ట, మీకు గుర్తుందో లేదో నాకు కామెంట్ చేయండి. వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేనెప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా. వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేను వాళ్ళ కోసం ఉంటా. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా. అది ఎక్కడో కాదు, మన పవన్ కళ్యాణ్ మూవీ వకీల్ సాబ్లో. మరి ఈ డైరెక్టర్ మాత్రం ఈ డైలాగ్ను అది సినిమా కోసం రాసిన, ఇది మాత్రం రియల్ లైఫ్లో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎందుకంటే తను చేసే మంచి పనులు అలా ఉన్నాయి. శిథిలంగా ఉన్నోరు బాడి మరి అయ్యింది రావది గుడి గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది కదరా, బతుకు మార్చింది జగనన్నరా. 2025లో మీకు జరగబోయే చెప్తున్నా. అరే 2024 అయిపోలేదు, ఇంకా 2025 ఏంటి అని ఆలోచిస్తున్నారా? బట్ ఈ కంటెంట్ మాత్రం మీకు అప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సరే, మరి టాపిక్లోకి వెళ్దాం. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. ఇనిషియలీ ప్రతి బుధవారము గురువారము జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నాను. ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా. ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తాను. బుధవారం అంతా కార్యకర్తలతో 3 కాన్స్టిట్యున్సీస్, గురువారం అంతా మరో 4 కాన్స్టిట్యున్సీస్ కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు, పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం. సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం, కార్యకర్తలకు దగ్గరయ్యే కార్యక్రమం కూడా చేస్తాం. దాంట్లో భాగం కూడా ప్రోగ్రాంలో పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం. ఆ ప్రోగ్రాం ఎజెండా, ముఖ్య ఎజెండా ఏమవుతుందనంటే మండలి 2025 అండ్ జనవరి ఆఖరులో ప్రతి బుధవారం ప్రతి గురువారం జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాకు వస్తున్నాడు. మరి కార్యకర్తలతో మీట్ అవుతున్నాడు. జనం సమస్యలు, మిడిల్ క్లాస్ సమస్యలు. మీరు గత ప్రభుత్వం ఆలోచిస్తే చంద్రబాబు ప్రభుత్వంలో లేనప్పుడు ఇట్లాంటివి ఎప్పుడు చేయలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా నేను జనంలో ఉంటా, జనంలో ఒకడినై ఉంటా అని ముందడుగు వేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన కాడ నుంచి ఎప్పుడు తను పగులనకుండా రాత్రనకుండా జనం గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే 2025లో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అందుకే మన కోసం తను ముందడుగేస్తున్నాడు కాబట్టి మనం తనకి సహకరించాలి. గత ప్రభుత్వం చూసుకుంటే మనకి ఇలాంటివి ఎప్పుడు చేయలేదు. అసలు ఇండియానే రాజకీయ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఒక నాయకుడు ఊడిపోయినాక ఎప్పుడు మళ్ళీ జనంలోకి వచ్చి ఎప్పుడు ఇలా చేయలేదు. ఒక నాయకుడు ఊడిపోయాక జనంలోకి మళ్ళీ ఎప్పుడు వస్తాడంటే ఓటు అవసరమైనప్పుడే. బట్ ఇక్కడ ఎవరు పులివెందుల, అందులో ఇంకెవరు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి ఇలాంటి ఆలోచనలు జనం గురించి అండ్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఆలోచించి మీకు ఓ సాంగ్ వినిపిస్తా. ఈ సాంగ్ వినండి ఫస్ట్. గడపల్లకొచ్చారు గదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, వడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు. శిథిలంగా ఉన్నోరు బాడి మరి అయ్యింది రావది గుడి గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది కదరా, బతుకు మార్చింది జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. మనము ఏప్రిల్, మే, జూన్లో కరెక్ట్ ఈ సాంగ్కు తగ్గట్టే మనం జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు వచ్చాం. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ వల్ల ఏం గుర్తు పెట్టుకోలేదు. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి జనం గురించి ఆలోచిస్తాడు, జనంలో ఒకడే ఉంటాడు. అవి తండ్రికి ఉన్న లక్షణాలు బట్ కొడుకు వచ్చాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఊరికనే ఇంత పెద్ద నాయకుడు కాలేదు. వందలో ఒకరుంటారు మనుషులు బాగా ప్రేమించేవాళ్ళు, ఆ ఒక్కడే మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి, రాజకీయ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు వస్తే అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం. కానీ జగన్మోహన్ రెడ్డి ఊడిపోయి వస్తున్నాడు, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే మనము అన్నకు అడుగడుగున మనం తోడై నీడై ఉండి, అది మన కోసం వస్తున్నాడు కాబట్టి మనం దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. అండ్ టీడీపీ ఇక్కడ పార్టీ ఎలాంటి పార్టీని నేను వేరు చేయాలని కాదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రమే చెప్తున్నాను. మరి మీరు కామెంట్లో ఆ పార్టీకి ఈ పార్టీకి అని ఇలాంటి కామెంట్స్ చేయకండి, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గురించే. మరి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలని నేను నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు తమ పార్టీ అధికారంలో లేదు, అందులో మన పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా, మురిసిపోయేల రాజన్నరా. పేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు, తుడిసిండు కన్నీళ్లురా, కష్టాల తోడై నిలిసిండురా. ఆనందాలతో అమ్మ ఒడి నింపి తుడిసిండురా కంట తాడి. అవ్వ తాతలకే పెద్ద కొడుకై కంసోన మెతుకైనాడో, కంటి నిండా కునుకైనాడో. గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఈ సందర్భంలో ఈ సమయంలో మనకి తోడై ఉంటేనే రేపొద్దున మనకి వెన తోడై ఉంటాడు. లేదు కాదు గీదు మనకి టీడీపీ ప్రభుత్వమే కావాలనుకుంటే మీ భవిష్యత్తులు అండ్ మీ పిల్లల భవిష్యత్తులు జీవితంలో అది మీ ఊహకే వదిలేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు వచ్చి ఏం చేశారు అని టీడీపీ ప్రభుత్వం ఆత్మ గౌరవంగా పేద గుండె బతకాలని ఇల్లు కట్టించిండురా, సొంతింటి కలనేరవేర్చిండురా. ఆ కలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా, మన కడుపు నింపి తను మురిసిండురా. ఓ నివ్వను పేదోడి ప్రాణం ఎంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డుపడ్డాడు బతకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా. ప్రేమ గల్ల మన జగనన్నరా, ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మూడు సంవత్సరాలు మాత్రమే ప్రభుత్వంలో ఉన్నాడు. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటివి ఎప్పుడు పెట్టుకోలేదు. కరోనా ఉంది కదా జనాలు నన్ను గుర్తిస్తారో లేదో అట్లాంటివి ఏం పెట్టుకోలేదు. కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి అడుగులు అడుగేస్తూ చేతిలో చేతేస్తూ హెల్ప్ చేశాడు. అదైనా మనం గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈ సందర్భంలో ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డికి తోడై నీడై ఉండాలని నేను ఒక అభిమానిగా కోరుతూ ఉన్నాను.